లడ్డూ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రచారం ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఇందాపూర్ అంశంపై చర్చ పెట్టాలని 5 రోజులుగా కోరుతున్నాం. తిరుమల పవిత్రతను, లడ్డూ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రచారం జరిగింది. ఇలాంటి చర్యలు సరికాదు. కాపాడే వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ఠ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అసలు ఈ లడ్డూ వివాదము, లడ్డూ నెయ్యిలో కల్తీ వివాదం తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. అసలు ముందుగా క్షమాపణ చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వమే. ఎందుకంటే అంత దారుణంగా ఆ స్వామిని రాజకీయాల్లోకి లాగడం జరిగింది. సుప్రీంకోర్టు చేబాట్లు వేసినా కూడా వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగుతూ అతని పేరుని అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎంత దారుణం అంటే సుప్రీంకోర్టు కమిషన్ ఆ రోజు సుప్రీంకోర్టు సిబిఐ దర్యాప్తు నివేదిక వచ్చాక కూడా లడ్డూలో కల్తీ జరిగిందంటూ తప్పుడు ప్రచారంతో వీళ్ళు ఫ్లెక్సీలు వేసిన పరిస్థితి మనం చూసాం. వీళ్ళకి చట్టాలన్నా న్యాయస్థానాలన్నా అస్సలు గౌరవం లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇప్పటికి కూడా పోడియం దగ్గర నిరసన తెలియజేసిన వీడియోలు బయటికి రిలీజ్ చేయాలి, అప్పుడే నిజాలు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుస్తాయి అనే విషయాన్ని మేము పదే అడుగుతున్నా కూడా ఇప్పటికి కూడా పోడియం దగ్గర ఏం జరిగింది అనేది వీళ్ళు రిలీజ్ చేయకుండా అవసరం లేనివి వీళ్ళు రిలీజ్ చేస్తూ మార్ఫింగ్ వీడియోలు రిలీజ్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికి కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే చెప్తూ ఉన్నాము, ఎట్టి పరిస్థితుల్లో ఈ హెరిటేజ్కి అలాగే ఇందాపూర్ కావచ్చు అలాగే బోలేబాబా సంస్థకి ఉన్న సంబంధాల మీద చర్చ జరగాలి. చర్చ జరిగితే నిజాలన్నీ విత్ ప్రూఫ్స్ మేము సభ ముందు పెట్టబోతూ ఉన్నాము. సో రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోబోతూ ఉన్నారు. అలాగే వీళ్ళు ఏకసభ్య కమిషన్ కూడా వేయడం జరిగింది. ఆ ఏకసభ్య కమిషన్ ద్వారా మేము ప్రభుత్వాన్ని ఒకటే సవాల్ చేస్తున్నాం. ఆ ఏకసభ్య కమిషన్లో ఇప్పుడు హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న సంబంధాల మీద అలాగే హెరిటేజ్కి బోలేబాబా డైరీకి ఉన్న సంబంధాల మీద కూడా ఆ కమిషన్ ద్వారా విచారణ చేయించాలి. అసలు ఈ కమిషన్ వేశారు చంద్రబాబు నాయుడు గారి టైంలో సిఎస్గా పనిచేసిన వ్యక్తి. అంటే వీళ్ళు ఏది వేసినా వీళ్ళ సొంత మనుషులతో వీళ్ళు వేసుకొని వీళ్ళకి గిట్టని వాళ్ళకి అపోజిషన్ పార్టీ వాళ్ళకి అక్రమంగా ఇరికించడమే పనిగా వీళ్ళు ముందు నుంచి కూడా వెళ్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం ఆ రోజు ఏం జరిగింది అనేది నిజాలు బయటకు పెట్టాలి. అసలు నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సందర్భాల్లో పూజలు చేసినప్పుడు అవ్వచ్చు, లేదా ఈ ఎంతో గౌరవమైన ఈ అసెంబ్లీ శంకుస్థాపన జరిగిన పూజలో కూడా అతను బూట్లు వేసుకొని పూజలు చేసిన పరిస్థితి మనందరము చూసాము. అదే మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక ప్రసాదం తీసుకున్నా లేదా ఒక దేవుడి ఫోటో తీసుకున్నా ఏదైనా కూడా చెప్పులు విడిచి దేవుడి మీద ఎంతో భక్తితో అతను తీసుకున్న పరిస్థితి మనం ప్రతి సందర్భంలో కూడా చూస్తూ ఉన్నాము. దేవుడు అంటే భక్తి లేనిది కూటమి వాళ్ళకి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అనేది స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఎప్పటికైనా ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ మానేసి ప్రజలకి ఉపయోగపడే ప్రజాపాలన మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈరోజు తీసుకుంటే ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదు సరికదా. ప్రజల రక్షణ, మహిళల రక్షణ ఈరోజు గాలి కొదిలేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ప్రతి సందర్భంలో కూడా పాలనా వైఫల్యం కనిపిస్తూ ఉంది. వీటన్నిటి మీద దృష్టి పెట్టి ప్రజలు ఎంతో నమ్మి మీకు 164 సీట్లు ఇచ్చారు. ఆ నమ్మకాన్ని ముందు నిలబెట్టుకోవాలి. ఎప్పటికైనా